మనందరికీ తెలుసు, ఫిజిక్స్లో కొన్ని నియమాలు ఫౌండేషన్ లాంటివి. వాటిలో ఒకటి యాంపియర్ నియమం. చాలా కాలం పాటు అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అందరూ నమ్మారు. కానీ అందులో ఒక చిన్న సమస్య ఉండేది. అది కూడా పరిస్థితులు మారినప్పుడు మాత్రమే బయటపడే ఒక పెద్ద లోపం. ఇంతకీ ఆ లోపమేంటి? దాన్ని జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ లాంటి మేధావి ఎలా సరిచేశాడు? పదండి ఈ కథలోకి వెళ్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు యాంపేర్ నియమమేంటో చూద్దాం. తర్వాత అందులో ఉన్న సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. ఆ తర్వాత మ్యాక్స్వెల్ చేసిన ఆ బ్రిలియంట్ ఫిక్స్ ఏంటో చూసి, చివరిగా ఆ చిన్న మార్పు మన ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో అర్థం చేసుకుందాం. ఓకే, ముందుగా యాంపియర్ సర్క్యూటల్ నియమం. సింపుల్గా చెప్పాలంటే, ఒక వైర్లో కరెంటు వెళ్తుంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కదా. ఆ కరెంట్కి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ నియమం పర్ఫెక్ట్గా చెప్తుంది. కానీ ఇక్కడొక కండిషన్ ఉంది. ఆ కరెంట్ స్థిరంగా, అంటే కాన్స్టెంట్గా ఉండాలి. సో ఈ ఈక్వేషన్ చూడండి, డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్స్ జే. సింపుల్గా చెప్పాలంటే, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, జే అంటే కరెంట్ డెన్సిటీ. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఇది వివరిస్తుంది. గుర్తుంచుకోండి, ఇది పనిచేసేది మ్యాగ్నెటోస్టాటిక్స్లో మాత్రమే. అంటే టైంతో పాటు కరెంట్ అస్సలు మారనప్పుడు, అంతా నిలకడగా ఉన్నప్పుడు ఇది 100% కరెక్ట్. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది, నియమం పనిచేస్తుంది. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఫిజిక్స్లో ఎప్పుడూ అంత స్థిరంగా ఉండదు కదా. మరి కాలంతో పాటు మారే ఫీల్డ్స్, అంటే టైం వేరింగ్ ఫీల్డ్స్ వచ్చినప్పుడేమైంది? అప్పటిదాకా హీరోలా ఉన్న ఈ నియమం కాస్త తడుమాడింది. అవును, అసలు ప్రశ్న ఇదే. ఒకవేళ కరెంట్ కాన్స్టెంట్గా లేకపోతే ఏంటి పరిస్థితి? కరెంట్ పెరుగుతూనో తగ్గుతూనో ఉంటే? ఈ ఒక్క చిన్న మార్పు యాంపియర్స్ నియమాన్ని ఎలా తలకిందులు చేసిందో చూద్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి ఒక ఛార్జ్ అవుతున్న కెపాసిటరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, కరెంట్ వైర్ గుండా వచ్చి కెపాసిటర్ ప్లేట్ మీదకు చేరుకుంటుంది. కాని ఆ రెండు ప్లేట్ల మధ్య గ్యాప్ ఉంది కదా, అక్కడ్నుంచి కరెంటెలా వెళ్తుంది? వెళ్ళదు. సో వైర్లో కరెంటుంది, కాని ప్లేట్ల మధ్య గ్యాప్లో కరెంట్ లేదు. ఇప్పుడు యాంపియర్ నియమాన్ని అప్లై చేస్తే రెండు వేర్వేరు సమాధానాలొస్తాయి. ఇది ఒక పెద్ద పారాడాక్స్. ఒకే నియమానికి రెండు ఫలితాలా? ఇప్పుడు కొంచెం మ్యాథ్స్లోకి వెళ్దాం. కానీ భయపడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు యాంపియర్ నియమానికి రెండు వైపులా డైవర్జెన్స్ అనే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేద్దాం. వెక్టర్ క్యాల్క్యులస్లో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. అదేంటంటే, ఏ వెక్టర్ యొక్క కర్ల్కైనా మనం డైవర్జెన్స్ తీసుకుంటే రిజల్ట్ ఎప్పుడూ జీరోనే వస్తుంది. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ లాంటిది. సో ఆ రూల్ ప్రకారం డెల్ క్రాస్ హెచ్ జీరో అవ్వాలి. అంటే సమీకరణంలో మరోవైపు ఉన్న జే కూడా జీరోనే అవ్వాలి. దీని అర్థం ఏంటంటే, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లోపలికి ఎంత కరెంట్ వస్తుందో అంతే కరెంట్ బయటికి వెళ్ళిపోవాలి. ఛార్జ్ ఎక్కడా ఆగకూడదు, పోగు పడకూడదు. ఇది కాన్స్టెంట్ కరెంట్స్కి కరెక్టే. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయింది. ఒకవైపు యాంపియర్ నియమమేమో జే జీరో అని చెప్తోంది. మరోవైపు ఫిజిక్స్లోనే మరో చాలా ముఖ్యమైన సూత్రముంది, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఇదేం చెప్తుందంటే, ఎక్కడైనా ఛార్జ్ పోగుపడుతుంటే మన కెపాసిటర్ కేసులో లాగా అక్కడ జే జీరో ఉండదు. అది -ρV/ρT సమానం. ఇప్పుడు చూడండి, ఒకే విషయం రెండు ఫండమెంటల్ నియమాల ప్రకారం రెండు వేర్వేరుగా ఉంది. ఇది అస్సలు కుదరదు. ఇది ఏదో చిన్న లెక్కల్లో తప్పు కాదు, ఇదొక ఫండమెంటల్ కాంట్రడిక్షన్. విద్యుదయస్కాంత సిద్ధాంతం యొక్క పునాదుల్లోనే ఒక పెద్ద పగులున్నట్లు లెక్క. ఈ రెండు ఈక్వేషన్సు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కావాలి. అండ్ ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు, జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. ఆయన ఈ చిక్కుముడిని చూసి భయపడలేదు. దానికొక చాలా చాలా ఎలిగెంట్, ఒక అందమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓకే, ఇప్పుడు మ్యాక్స్వెల్ ఆలోచనా విధానాన్ని మనం ఫాలో అవుదాం. ఇది ఒక డిటెక్టివ్ స్టోరీ లాంటిది. స్టెప్ 1, ఆయన అన్నారు, సరే, యాంపియర్ నియమం అసంపూర్ణంగా ఉంది, దానికి మనం జేడీ అనే ఒక కొత్త పదాన్ని కలుపుదాం. ప్రస్తుతానికి ఈ జేడీ ఏంటో మనకు తెలీదు. స్టెప్ 2, ఇప్పుడు ఈ కొత్త ఈక్వేషన్కి డైవర్జెన్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా జీరో రావాలి. అంటే జే ప్లస్ జేడీ కలిపితే జీరో రావాలి. స్టెప్ 3, ఇక్కడే మ్యాక్స్వెల్ బ్రిలియన్స్ కనిపిస్తోంది.
మనకు కంటిన్యూటీ ఈక్వేషన్ నుంచి ∇.j అంటే ఏంటో తెలుసు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. స్టెప్ 4. ఇప్పుడు ఈక్వేషన్లో ρv అంటే ఛార్జ్ డెన్సిటీ ఉంది. గాస్ నియమం ప్రకారం ρv అనేది ∇.dకి సమానం. సో దాన్ని కూడా మార్చేశారు. స్టెప్ 5. ఇక ఫైనల్ స్టెప్. ఈ మార్పులన్నీ చేశాక మ్యాక్స్ తనంతట తానే అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ తెలియని పదం జేడీ ఇంకేదో కాదు, అది ∂d/∂t అంటే టైంతో పాటు మారుతున్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఎంత అద్భుతంగా సాల్వ్ చేశాడో చూడండి. సో ఈ కొత్తగా వచ్చిన టర్మ్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అని పిలుస్తాం. ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది నిజమైన కరెంట్ కాదు. అంటే ఎలక్ట్రాన్లు కదలడం వల్ల వచ్చే కరెంట్ కాదు. ఇది మారుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల పుట్టే ఒక ఎఫెక్ట్ అన్నమాట. అందుకే కెపాసిటర్ ప్లేట్ల మధ్య గ్యాప్లో ఎలక్ట్రాన్లు వెళ్లకపోయినా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతోంది కాబట్టి అది కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది. ఇది గేమ్ చేంజింగ్ ఐడియా. అంతే, ఆ ఒక్క చిన్న మార్పుతో యాంపియర్ నియమం ఇప్పుడు పరిపూర్ణంగా మారింది. ఇదిప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక పెద్ద గ్రాండ్ థియరీలో ఒక ముఖ్యమైన భాగంగా, ఒక పర్ఫెక్ట్ పీస్ ఆఫ్ పజిల్ లాగా సెట్ అయిపోయింది. ఇదిగో ఇదే ఆ ఫైనల్ కంప్లీట్ ఈక్వేషన్. ∇×H ఈక్వల్స్ JC ప్లస్ ∂D/∂t. ఇక్కడ JC అంటే మామూలు కండక్షన్ కరెంట్, అంటే వైర్లలో వెళ్లే కరెంట్. రెండోది ∂D/∂t మన కొత్త హీరో డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇప్పుడు ఈ నియమం స్టాటిక్ ఫీల్డ్స్కి, టైం వేరియింగ్ ఫీల్డ్స్కి దేనికైనా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఒక్క ఈక్వేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది మ్యాక్స్వెల్ యొక్క 4 ఫేమస్ ఈక్వేషన్స్లో 4వదిగా స్థానం సంపాదించుకుంది. ఈ 4 సమీకరణాలు కలిస్తేనే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఒక్కటి లేకపోయినా ఆ మొత్తం థియరీనే కూలిపోయేదే. సరే, ఒక ఈక్వేషన్ని సరిచేశారు, గ్రేట్. కానీ దీనివల్ల మనకొచ్చిన ఉపయోగమేంటి? సో వాట్ అనడగొచ్చు. వెల్, ఇది కేవలం ఒక మ్యాథమెటికల్ కరెక్షన్ కాదు, ఇది ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఈ ఒక్క చిన్న మార్పు ఒక విప్లవాన్నే తీసుకొచ్చింది. మొదటిది, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేవి వేర్వేరు కాదని, ఒకే నాణ్యానికి 2 ముఖాలని ఇది నిరూపించింది. రెండోది, ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన సిమెట్రీని బయటపెట్టింది. అదేంటంటే, మారుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది. అండ్ ఇప్పుడు మనకు తెలిసినట్టు మారుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది. ఈ ఐడియానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే కాన్సెప్ట్కి దారితీసింది. అంటే కాంతి, రేడియో, వైఫై, మనం వాడే ప్రతి వైర్లెస్ టెక్నాలజీకి పునాది ఈ ఒక్క చిన్న కరెక్షనే. ఒక్కసారి ఆలోచించండి, మారుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ మారుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్లీ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ సైకిల్ ఇలా ఆగకుండా ఒకదానికొకటి సృష్టించుకుంటూ స్పేస్లో ప్రయాణిస్తే ఏమవుతుంది? ఆ ప్రయాణమే కాంతి. ఆ ప్రయాణమే మన రేడియో సిగ్నల్. ఆ ప్రయాణమే మొత్తం వైర్లెస్ కమ్యూనికేషన్. ఒక చిన్న ఈక్వేషన్లో ఉన్న లోపాన్ని సరిదిద్దడం ద్వారా మ్యాక్స్వెల్ విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఫండమెంటల్ సీక్రెట్ని మన ముందుంచాడు.